నేటి మంచి మాట దయతో కూడిన భగవంతుని క్షమాభిక్ష. అందరూ పవిత్రులమనే చెప్పుకుంటారు. నేను పాపిని, పాపాత్ముడను, పాపాత్మురాలను అని ఎవరు ఒప్పుకోగలరు? నువ్వు చేసిన పాపాలకు గాను, ద్రోహాలకు గాను, అన్యాయాలకు గాను, వంచనలకు గాను నీవు ఒంటరిగా ఉన్నప్పుడైనా ఆ భగవంతుని సన్నిధిలో నేను ఇటువంటి పాపిని భగవంతుడా అని ఆ భగవంతుని ముందు నీ పాపాలను ఒప్పుకుంటే నీకు భగవంతుడు క్షమాభిక్ష పెడతారు. నీవు చేసిన పాపములను గూర్చి ఆలోచించి, నీ పాపములను గూర్చి బాధపడి, నీ పాపములను గూర్చి ఒప్పుకోకపోతే ఏదో ఒక రోజున నీ పాపములే నీకు చెడుని చేస్తాయి, నిన్ను బాధిస్తాయి, చివరకు నిన్ను పడేస్తాయి. అందుకే ఎల్లప్పుడూ నిన్ను నీవు సరిచేసుకుంటూ నీలో తప్పులు లేకుండా జీవించగలుగు. లేదంటే నిన్ను ఎవరూ కాపాడలేరు.